అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కో-ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు బ్రాంచెస్ కూకట్పల్లి, కొండాపూర్, మణికొండ మరియు బంజారాహిల్స్లో కలవు. ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్ వల్ల చాలామందికి మంచి నాలెడ్జ్ రావడం వల్ల మా ఎలిడెంట్ హాస్పిటల్స్ గ్రోతే కాకుండా అన్ని రకాల డెంటల్ హాస్పిటల్స్లో నాణ్యతమైన దంత వైద్యం అనేది తీసుకుంటున్నారు ప్రజలందరూ. ఇన్ని రోజులు వాళ్ళకు తెలియక, అంటే ఎలాంటి సర్వీసెస్ తీసుకోవాలి, ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలని తెలియక చాలామంది ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ మా ఎడ్యుకేషనల్ వీడియోస్ కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం వల్ల చాలామంది కూడా నాణ్యతమైన సేవలు అన్ని డెంటల్ హాస్పిటల్స్లో తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటి అని అంటే, మనము అసలు డెంటల్ ఇంప్లాంట్స్ ఎందుకు వేయించుకోవాలి, డెంటల్ ఇంప్లాంట్స్ అంత ఇంపార్టెంటా? ఎప్పుడు చూసినా కూడా ఎలిడెంట్ హాస్పిటల్స్ అంటే డెంటల్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. సో డెంటల్ ఇంప్లాంట్స్ నిజంగా అంత యూస్ఫుల్ ఉంటాయా అని చెప్పేసి ఈరోజు ఒక 8 రీజన్స్ చెప్తాను నేను. దాన్ని బట్టి డెంటల్ ఇంప్లాంట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది మీకు ఖచ్చితంగా ఈరోజు తెలుస్తుంది. మొట్టమొదటి రీజన్ ఏంటి అని అంటే, హై చూయింగ్ ఎఫిషియన్సీ, అంటే బాగా నమిలే శక్తి అనేది పేషెంట్కి వస్తుంది. ఎలా? ఇప్పుడు తీసి పెట్టుకునే పళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ డెంచర్స్ పెట్టుకున్నాం, పైన పళ్ళు తీసిపెట్టేవి, కింద తీసిపెట్టేవి. సో వాళ్ళు తినాలి అంటే కేవలం ఒకటే మూమెంట్లో తినాల్సి వస్తుంది. అంటే పైకి కిందికి మాత్రమే తినాల్సి వస్తుంది, సైడ్కి మాత్రం తినడానికి ఉండదు. అదే డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకున్నట్లయితే ఏమవుతుంది, అవి బోన్ లోపల ఉండడం వల్ల, ఫిక్స్డ్ ఉండడం వల్ల మళ్ళీ న్యాచురల్గా ప్రతి మనిషి ఎలా తింటాడో అదేవిధంగా సైడ్ మూమెంట్స్ అండ్ నార్మల్ మూమెంట్స్ తోటి చూయింగ్ ఎఫిషియన్సీ అనేది చాలా పెరుగుతుంది. చూయింగ్ ఎఫిషియన్సీ పెరిగితే ఏమవుతుంది, తిన్న ఫుడ్ 20% నోట్లోనే అమైలేజ్ అనే ఎంజైమ్ ద్వారా బాగా క్రష్ కావడం వల్ల 20% నోట్లోనే మనకు డైజెషన్ అనేది జరుగుతుంది. ఇంకొకటి నెంబర్ 2 ఏంటి అని అంటే, ఫీల్స్ లైక్ ఇన్ వెరీ న్యాచురల్ టూత్. ఇప్పుడు ఒక బ్రిడ్జ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పక్కనున్న 2 పళ్ళని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. 2 పళ్ళని డిస్టర్బ్ చేసి, పక్కనున్న 2 పళ్ళని డిస్టర్బ్ చేసి బ్రిడ్జ్ పెట్టాల్సి వస్తుంది. బ్రిడ్జ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, నెంబర్ 1 ఫీల్స్ లైక్ ఆర్టిఫిషియల్ టీత్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే ఈ యొక్క డెంటల్ ఇంప్లాంట్స్ ద్వారా చేసినట్లయితే కొంచెం షార్ట్ పీరియడ్, అంటే 60 days వదిలేసిన తర్వాత చాలా న్యాచురల్గా బ్లెండ్ అయిపోతుంది అన్నట్టు. తర్వాత నెంబర్ 3, జా బోన్ అనేది బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ అనేది బాగా ప్రిజర్వ్ అవుతుంది. ప్రిజర్వేషన్ ఆఫ్ జా బోన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళన్నీ పోయిన తర్వాత చాలామంది పళ్ళు పెట్టించుకోరు, లేదంటే తీసి పెట్టుకునే పళ్ళు పెట్టించుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, తీసిపెట్టే పళ్ళు పెట్టుకోవడం వల్ల జా బోన్ అనేది రోజు ప్రెషర్కి అప్లై అయ్యి ఈ యొక్క బోన్ అనేది మొత్తం అరిగిపోవడం జరుగుతుంది. అరిగిపోవడం వల్ల ఏమవుతుంది, కొన్నేళ్ల తర్వాత డెంచర్స్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి అవి నిలకడగా ఉండక కిందికి జారిపోతూ ఉంటాయి. సరిగ్గా మాట్లాడలేరు, సరిగ్గా తినలేరు, సరిగ్గా నవ్వలేరు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పోతాయి. అంతేకాకుండా ఆ తీసిపెట్టే పళ్ళ వల్ల ఏమవుతుంది, కింద ఈ మ్యాండిబులర్ కెనాల్ అనేది ఎక్స్పోజ్ అయ్యి జీవితాంతం నొప్పి అనేది ఉంటుంది. ఆ తర్వాత పైన మాత్రం గాలి ప్రదేశాల వరకు బోన్ అరిగిపోవడం వల్ల ఇంప్లాంట్స్ కూడా హై ఇంప్లాంట్స్, అంటే జేగోమాటిక్ ఇంప్లాంట్స్ లేదంటే బైకార్టికల్ ఇంప్లాంట్స్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తీసిపెట్టే పళ్ళని మనసులో నుంచి తీసివేసి ఖచ్చితంగా డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకున్నట్లయితే ప్రిజర్వేషన్ ఆఫ్ జా బోన్ అనేది జరుగుతుంది. దానివల్ల ఫిక్స్డ్ టీత్ అనేది పెట్టించుకోవచ్చు. దానివల్ల మంచి పౌష్టికాహారాన్ని మెత్తగా నమిలి తినొచ్చు. దానివల్ల టేస్ట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్. నెంబర్ 4 ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్. సార్ ఒక డెంటల్ ఇంప్లాంట్కి 25,000 చెప్తున్నారు, ఇప్పుడేంటి సార్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటున్నారు? అవును, కాస్ట్ ఎఫెక్టివే, స్టిల్ కాస్ట్ ఎఫెక్టివే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్క టూత్ లేదనుకుందాం, మోలార్ ఒకటి లేదనుకుందాం. అయితే పేషెంట్స్ అందరూ ఏం చేస్తారు అంటే, ఇటు సైడ్ తినడం మొదలు పెడతారు. ఇటు సైడ్ పన్ను పోయి ఎన్ని రోజులు అయింది సార్ అంటే 3 years అయింది, 5 years అయింది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ అంటే, ఇటు సైడ్ కూడా ప్రాబ్లం వచ్చింది. అంటే 2 సైడ్ల ఫోర్స్ ఒక సైడే పడడం వల్ల 2 సైడ్లు ఇరిగిపోయినాయి. ఇప్పుడు నేను చెప్తా 25,000 రూపీస్ 30,000 రూపీస్ అవుతుంది సార్ అంటే, ఎమ్మటే ఉండి పేషెంట్, లేదు సార్ ఇది జస్ట్ తీసేయండి, నేను తర్వాత చూసుకుంటా అంటాడు. అయితే అది కూడా తీసేసినాం. సో పేషెంట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఆయనకు తినడానికి కష్టమవుతుంది, ఆరోగ్యం అనేది స్లోగా క్షీణిస్తుంది. క్షీణించడం వల్ల ఏమవుతుంది, మంచి జిమ్ చేయలేరు, మంచి పౌష్టికాహారం తీసుకోలేరు, మంచిగా పని చేయలేరు, లాస్ట్కి హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది డబ్బులన్నీ. దాంతో కంపేర్ చేస్తే డెంటల్ ఇంప్లాంట్స్ తోటి పన్ను రిస్టోర్ చేసుకున్నట్లయితే మన యొక్క చూయింగ్ ఎబిలిటీ పెరిగి మన యొక్క ఆరోగ్యం అనేది నిలకడగా ఉండడం వల్ల మనం జీవితాంతం మంచిగా బతకగలుగుతాం. దాంతో పోలిస్తే ఖచ్చితంగా ఇది కాస్ట్ ఎఫెక్టివే. ఆ తర్వాత
నెంబర్ 5th రీజన్, చాలా చక్కగా మాట్లాడొస్తుంది అన్నట్టు, ఏమీ నత్తి రాకుండా, స్టామరింగ్ అనేది లేకుండా, నత్తి లేకుండా చక్కగా మాట్లాడొస్తుంది. ఆ తర్వాత ఈజీ టు మెయింటైన్. ఎలా, ఇప్పుడు డెంచర్స్ అనుకోండి, రోజు రాత్రిపూట తీయాలి, డెంచర్ బ్రష్తో క్లీన్ చేయాలి, ఒక చిన్న బిల్ల వేసి దాంట్లో పెట్టేసి ఉదయం లేచి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, పెట్టుకోవాలి. అట్లా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి మనిషికి కొంతమంది 40 ఏళ్ళకి పెట్టుకుంటారు, కొంతమంది 60 ఏళ్ళకి పెట్టుకుంటారు, కొంతమంది 70 ఏళ్ళకి పెట్టుకుంటారు ఇది తీసి పెట్టే పళ్ళు. దానివల్ల ఏమవుతుంది అని అంటే ప్రతిరోజు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది అని చెప్పి బయటికి చెప్పకపోవచ్చు, కానీ ప్రతి మనిషికి లోపల మాత్రం ఆ పళ్ళు పెట్టుకునేటప్పుడు ఏంటి నా పరిస్థితి అప్పుడే ఇట్లా అయిపోయింది, నేను పళ్ళన్నీ పోయినాయి, అప్పట్లో చాలామంది గట్టిగా ఉండేవి, నా పరిస్థితి ఏంది ఇలా అయిపోయిందని రోజు కూడా తన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్స్ కానీ మూవీ ఆర్టిస్టులు కానీ చాలామంది వస్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు, సార్ నెగ్లిజెన్స్ చేయడం వల్ల నాకు పళ్ళన్నీ ఊడిపోయినాయి, డెంచర్స్ పెట్టుకున్నా, కానీ నేను స్టోరీ కూడా నరేట్ చేయలేకపోతున్నా, ఏదైనా చెప్పాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా నాకు సిగ్గైతుంది సార్ అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితులతో చూసుకున్నట్లయితే డెంటల్ ఇంప్లాంట్స్తో రిస్టోరేషన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాబ్లం అనేది మనం బయటికి రావచ్చు, చక్కటి స్పీకింగ్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. తర్వాత నో క్యావిటీస్, ఎందుకంటే డెంటల్ ఇంప్లాంట్ అనేది టైటానియం తోటి బోన్ లోపల వేయబడుతుంది. ఆ తర్వాత దానిపైన జర్కోనియం స్క్రూ రిటైన్డ్ కానీ మెటల్ స్క్రూ రిటైన్డ్ క్రౌన్ కానీ ఇస్తాం కదా. సో ఇది మెటల్ కావడం వల్ల అంటే దీనికి బ్యాక్టీరియా తోటి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో నో క్యావిటీస్, నో పెయిన్, వెరీ ఈజీ. సో పేషెంట్ చాలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఆ తర్వాత విల్ నాట్ డ్యామేజ్ ఎగ్జిస్టింగ్ టీత్. 8th రీజన్ ఈ ఎగ్జిస్టింగ్ టీత్ అంటే పక్కనున్న పండ్లని కానీ లేకపోతే ఆపోజిట్ ఉన్న పండ్లని కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి పాడు చేయవు. అండ్ వెరీ ఈజీ టు క్లీన్. డెంచర్స్ అనండి, రోజు తీసి పెట్టుకోవాలి, ఆ తర్వాత వాటర్లు వేయాలి, ఉదయం పూట క్లీన్ చేసుకోవాలి, స్మెల్ వస్తుంటుంది. కానీ డెంటల్ ఇంప్లాంట్స్ అనేటివి ఒకసారి పెట్టిన తర్వాత ఫిక్స్డ్ టీత్ కాబట్టి తీయాల్సిన అవసరం ఉండదు. ఈజీగా ఫ్లాస్ చేసుకోవచ్చు, ఈజీగా బ్రష్ చేసుకోవచ్చు, ఈజీగా నమలొచ్చు. మా యొక్క ఎలిడెంట్ హాస్పిటల్స్లో ఏ డెంటల్ ఇంప్లాంట్ వేసినా దానిపైన ఇచ్చే టూత్ స్క్రూ రిటైన్డ్ ఇస్తాం. స్క్రూ రిటైన్డ్ అంటే సిమెంట్తో పెట్టకుండా స్క్రూతో పెట్టినట్లయితే ఫ్యూచర్లో ఎలాంటి రిపేర్ ఏదన్నా ఇబ్బంది వచ్చినట్లయితే దాన్ని ఈజీగా ట్రీట్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కటి కూడా మేము స్క్రూ రిటైన్డ్ టీత్ అనేదే ఇస్తాము. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించి డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంటే తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఫిక్స్డ్ బ్రిడ్జెస్, ఆ తర్వాత తీసి పెట్టుకునే పళ్ళు ఇలాంటివి వాటికి వెళ్ళకండి. ఎందుకంటే వెళ్తే 3 to 5 yearsలో మళ్ళీ కొత్త బ్రిడ్జెస్ వేసుకోవాలి, మళ్ళీ కొత్త టీత్ పెట్టుకోవాలి, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అదే డెంటల్ ఇంప్లాంట్స్ వేసుకున్నట్లయితే అడ్జసెంట్ టీత్ పాడు కాకుండా సింగిల్ ఇంప్లాంట్స్, 4 ఇంప్లాంట్స్, ఫుల్ టీత్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.